మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ హీరోగా నటించిన భార్గవి నిలయం మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది మనకు తెలుగులోనే. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. ఇక కథ ఏంటంటే సముద్ర తీరానికి సమీపంలో ఉన్న పల్లెటూరులో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతబడి ఉంటుంది. ఆ బంగ్లా పేరు వింటేనే ఊర్లో వాళ్ళు వణికిపోతుంటారు. భార్గవి అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని, అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. బషీర్ టొవినో థామస్ అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు. మరో ఇంటికి మారడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో భార్గవి ఆత్మతోనే స్నేహం చేస్తూ అదే పాడుబడ్డ ఇంటిలో ఒంటరిగా ఉంటుంటాడు. భార్గవి గురించి కథ రాయాలని ఫిక్స్ అవుతాడు. ప్రేమలో విఫలమైన భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఊర్లో వాళ్ళు బషీర్ తో చెబుతుంటారు. మరి వారు చెప్పింది నిజమేనా? భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శశికుమార్ ఎలా అదృశ్యమయ్యిండు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టిండు? భార్గవి శశికుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణ్ అలియాస్ నాన్ కుట్టికి ఎలాంటి సంబంధం ఉంది? తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివెంజ్ తీసుకున్నది అనేదే ఈ భార్గవి నిలయం యొక్క కథ. మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. ఇందులో అతిగా భయపెట్టే సీన్స్ అయితే ఉండవు. హర్రర్ సీన్స్ లేని హర్రర్ ఎలిమెంట్ ని ఉన్నట్టుగా చూపించడం కూడా ఉండదు. డీసెంట్ గా అలా సాగిపోతూ ఉంటాయి. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి కొత్త సినిమాలు, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, అలాగే థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ అయితే వస్తుంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఓ పాడుబడ్డ బంగ్లాలో యువతి ఆత్మ ఉండడం, అందులోకి హీరో అడుగు పెట్టడం, ఆ ఆత్మకు ఓ ఫ్లాష్ బ్యాక్, దయ్యం రివెంజ్ కు హీరో సహాయపడడం అనే కాన్సెప్ట్ హర్రర్ సినిమాల్లో తీసి అరిగిపోయింది. ఈ పాయింట్ ను ఎన్ని రకాలుగా థియేటర్ లో చూపించవచ్చో అన్ని రకాలుగా మన దర్శకులు అయితే చూపించేసి, కామెడీ, ఎమోషన్స్, లవ్ స్టోరీ అన్ని జానర్స్ లో ఈ హర్రర్ పాయింట్ ని ఇరికించేసి సినిమాలు అయితే చేసేసి, కానీ అలాంటి సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. ఓ ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నదే భార్గవి నిలయం మూవీ కథ. భార్గవి నిలయంలోకి ఓ దొంగ ప్రవేశించడం, అతడికి ఆత్మ కనిపించే సీన్ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఇక ఆ తర్వాత భార్గవి నిలయంలోకి రైటర్ అయిన హీరో అద్దెకు దిగడం, ఆ బిల్డింగ్ గురించి అతడికి ఊరి వాళ్ళు చెప్పే కథలతో దర్శకుడు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిండు. హీరోకి ఆత్మకు దోస్తి కుదిరినట్లు ఫస్ట్ హాఫ్ లో చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో భార్గవి శశికుమార్ల లవ్ స్టోరీ, వారి ప్రేమ కథకు విలన్ ఎవరన్నది రివీల్ చేసి క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిండు దర్శకుడు. ఇక లాస్ట్ క్లైమాక్స్ లో తన మరణంపై భార్గవి ఎలా రివెంజ్ తీర్చుకున్నదనేది చూపించారు. కథ పరంగా భార్గవి నిలయంలో ఎలాంటి కొత్తదనం అయితే లేదు, కానీ దయ్యం పేరుతో కామెడీ చేయడం, కుర్చీలు తలుపులు కదులుతున్నట్లుగా ట్రిక్కులు వాడి భయపెట్టడం లాంటి రెగ్యులర్ హర్రర్ అయితే ఈ సినిమాలో అలాంటి సీన్స్ అయితే ఉండవు. ఇందులో అవేవి లేకుండా క్లీన్ హర్రర్ మూవీగా దర్శకుడు భార్గవి నిలయం సినిమాను అయితే తెరకెక్కించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, కథకు సంబంధం లేని అనవసరమైన సీన్స్ సినిమాలో ఒక్కటి కూడా కనిపించవు. కంప్లీట్ హార్ట్ ఫిల్మ్ లా కథా కథనాలు సాగుతుంటాయి. ఒక మంచి హర్రర్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సముద్ర తీరం, ఒక చిన్న ఊరు, పాతబడిన బంగ్లా, 1964లో నడిచే కథ 2 గంటల సేపు చూడగలమా అనే సందేహం కలుగుతుంది. కానీ దర్శకుడు లొకేషన్స్ ను ఎంచుకున్న విధానం, వెన్నెల రాత్రుల్లో వాటిని అద్భుతంగా ఆవిష్కరించిన కెమెరా పనితనం, ఆ ఫీల్ ను అందంగా అప్పగించే నేపథ్య సంగీతం ఎంత మాత్రం బోర్ కొట్టనివ్వదు. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు అయితే మంచిగా ఆకట్టు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఇది రెగ్యులర్ హర్రర్ కథ కాదనే ఫీలింగ్ తో చూస్తే ఈ సినిమా తప్పకుండా మనకు నచ్చుతుంది. ఆహా తెలుగు ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, వీలైతే తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది భార్గవి నిలయం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.